కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఒక సినిమా ఒక్క పాత్ర ఒకే ఏడాదిలో 3 భాషల ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన హీరోయిన్. మలయాళంలో సెన్సేషన్, తమిళ్లో సక్సెస్ఫుల్ ఎంట్రీ, ఇప్పుడు తెలుగు ఆఫర్లతో బిజీ. ఆమె మమితా బైజు. ప్రేమలో హిట్ తర్వాత ఆమె కెరియర్ ఎలా టర్న్ తీసుకుంది, ఇప్పుడు ఏ భారీ ప్రాజెక్టులను చేస్తోందో చూద్దామా. మమితా బైజు కెరియర్ లో గేమ్ చేంజర్ గా నిలిచిన సినిమా రొమాంటిక్ కామెడీ ప్రేమలు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో మమితా పేరు మలయాళం దాటి తెలుగు, తమిళ ఆడియన్స్ కి కూడా రీచ్ అయింది. న్యాచురల్ యాక్టింగ్, క్యూట్ స్క్రీన్ ప్రెజెన్స్ తో యూత్ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. ఈ క్రేజ్ తోనే తమిళంలోకి ఎంట్రీ ఇచ్చిన మమిత 2025లో విడుదలైన డ్యూడ్ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ సరసన నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో మమిత కోలీవుడ్ లోనూ సక్సెస్ఫుల్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇదే ఊపులో విష్ణు విశాల్తో రామ్ కుమార్ దర్శకత్వంలో ఒక రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా ఇరందు వానం సినిమాలో కూడా నటిస్తోంది. ఇప్పుడు మమితా బైజు లైనప్ మరింత పెద్దగా మారుతోంది. దళపతి విజయ్ నటిస్తున్న జననాయగన్ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించబోతోంది. అలాగే కోలీవుడ్ స్టార్ సూర్య నటిస్తున్న సూర్య 46 సినిమాలో కథానాయికగా కనిపించనుంది మమిత. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. షూటింగ్ ఇప్పటికే పూర్తయిందని ఈ చిత్రం సమ్మర్ 2026లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా మమితా బైజు లైనప్ లో బతలహాం కుటుంబ యూనిట్ తో పాటు ధనుష్ 54 తమిళ సినిమాలోనూ మమిత నటించే ఛాన్స్ ఉందంటున్నారు. మలయాళం నుంచి మొదలైన ప్రయాణం ఇప్పుడు కోలీవుడ్ స్టార్ ప్రాజెక్ట్స్ వరకు చేరింది. క్యూట్ ఇమేజ్ తో పాటు కంటెంట్ బేస్డ్ సినిమాలన్నీ ఎంచుకుంటూ స్టడీగా కెరియర్ బిల్డ్ చేసుకుంటున్న మమితా బైజు రాబోయే రోజుల్లో సౌత్ ఇండియన్ ఆడియన్స్ కి మరింత పెద్ద సర్ప్రైజ్ ఇవ్వనుందని చెప్పొచ్చు.